వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కుంతురాయి. నేను మీ సాయిస్తా రంగిశెట్టి. ముందుగా ఈ రోజు హెడ్లైన్స్ చూద్దాం. ఆదోనిలో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీల కిడ్నాప్ ఘటన కలకలం. నంద్యాల జిల్లాలో ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు. తాడిపత్రి అడిషనల్ ఏఎస్పీపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం బొమ్మలాపురం గ్రామంలో పెద్ద పులి సంచారం. కాకినాడలో షాకింగ్ ఘటన. భారత్ పెట్రోలియం బంక్ లో పెట్రోల్ కి బదులుగా నీళ్లు. తిరుమలలో కుండపోత వర్షం. మంగళగిరిలో పోలీసుల అమరవీరుల సంస్మరణ దిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం. ఇక డీటెయిల్స్ చూస్తే ఆదోనిలో వైసీపీ ఎంపీటీసీల కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది. బైచిగరి ఎంపీటీసీ నాగభూషణ్ రెడ్డిని కిడ్నాప్ చేశారని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం కోసం వైసీపీ ఎంపీటీసీలు సిద్ధమవుతున్న సమయంలో ఈ కిడ్నాప్ జరిగింది. ఈ నెల 22న జరగబోయే అవిశ్వాస తీర్మానానికి హాజరు కాకుండా ఆపడానికే తన భర్తను కిడ్నాప్ చేశారని విజయలక్ష్మి ఆరోపించారు. నాగభూషణ్ రెడ్డితో పాటు మొత్తం 4 ఎంపీటీసీలను కిడ్నాప్ చేసినట్లుగా ఆరోపిస్తున్న బాధితులు. అతనికి ఆపరేషన్ అయింది. అతని ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. అతను మాకు సాయంత్రం కల్లా తీసుకుంటారు ఆదివారం రోజు సాయంత్రం నుంచి 8 గంటల నుంచి. బైచిగరి గ్రామం చెందిన సర్పంచ్ను. ఇప్పుడు ఏమి జరిగిందంటే ఇక్కడ రేపు జరగబోయే అవిశ్వాస తీర్మానానికి మా గ్రామ ఎంపీటీసీ రేపు మేము అటెండ్ కావాలి. కానీ ఇక్కడ లేడు. ఒక పార్టీ వాళ్ళు ఆయన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టినారో తెలియదు. నేను ఏమంటానంటే ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు. దీన్ని అభాసం చేసినట్లయితే, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపులు మామూలే ఇవన్నీ. దాన్ని మీరు వేరే రకంగా తీసుకొని వాళ్ళ కుటుంబము భార్య పిల్లలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ఈ రేపు నాడు వాళ్ళకి భార్యకి పిల్లలకి ఏమైనా జరిగితే నేను ఉండను, మీరు ఉండరు, ఇంకొకరు ఉండరు, నష్టపోవాల్సింది ఆ కుటుంబం. కాబట్టి కనీసం భార్య పిల్లలతో కూడా 3 రోజుల నుంచి మాట్లాడలేకపోతే ఇది ఎంత చాలా ఇంత ఇట్లాంటి ఎక్కడ మేము చూడలేదు. నంద్యాల జిల్లా బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయం నందు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షేరాన్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గనియా, ఐఏఎస్ మరియు జడ్జి అమ్మన్నరాజా హాజరయ్యారు. జిల్లా అత్యున్నత యంత్రాంగం పోలీస్ వీరులకు ఇస్తున్నటువంటి పుష్పాంజలి అనునిత్యం సమాజ గమనంలో నేత్రాలతో హృదయ ఆర్ద్రతతో సమర్పించేటువంటి పుష్పాంజలి కర్తవ్య నిర్వహణలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా జాగరూకతగా ఉండి ఈరోజు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ అమరులైన మన పోలీస్ వీరుల్ని స్మరించుకుంటూ నివాళులు అర్పించడానికి ఇక్కడ మనం అందరం కలిసాం. ఇది మనసుకు ఎంతో కష్టంగా ఉంటుంది, బాధగా అనిపిస్తూ ఉంటుంది. పోలీస్ యూనిఫామ్ చూస్తే ఆ యూనిఫామ్కి పగలు తెలీదు, రాత్రి తెలీదు, ఎండ వాన చలి ఏమీ తేడా తెలియదు. అది ఒకవైపు. ఇంకోవైపు చూస్తే నిత్యం ఫిజికల్గా మెంటల్గా ఎంతో ఫిట్నెస్ కలిగి ఉండాలి, సమర్థవంతంగా విధులు నిర్వహించాలి, క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాలి, కుటుంబ బాధ్యతను తీసుకోవాలి, పిల్లల్ని విద్యావంతులు చేయాలి, వారి ఉన్నత స్థాయిలో ఉండేటట్టు ఎప్పుడూ చూసుకోవాలి. సొసైటీ పరంగా చూస్తే ఎప్పుడు సొసైటీకి ఒక గైడ్గా ఉండాలి, లాని ఎన్ఫోర్స్ చేస్తూనే క్రైమ్ని కంట్రోల్ చేస్తూ ఉండాలి, యువతకి ఒక మార్గదర్శిగా ఉండాలి, కమ్యూనిటీస్కి రక్షణగా ఉండాలి,
టెక్నాలజీ బాగా పెరుగుతుంది, సైబర్ క్రైమ్ బాగా పెరుగుతుంది. సో వాళ్ళకి మించిన టెక్నాలజీని మనం అందిపుచ్చుకోవాలి, ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయాలి. మన పోలీస్ స్టేషన్కి ఇరు వర్గాల వారు వస్తారు, ఇరు వర్గాల వారు ఎవరి వర్షన్ వారిదే కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. సో తప్పు ఎక్కడ జరుగుతుంది ఏంటి అన్నది అనునిత్యం మనం దాన్ని కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ రైట్ డెసిషన్ రైట్ టైంలో తీసుకోవాలి. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం బొమ్మలాపురం గ్రామంలో పెద్ద పులి సంచారం. గండి చెరువు సమీపంలో మేతకు వెళ్లిన 2 ఆవులపై దాడి చేసి చంపేసిన పెద్ద పులి సంచారంతో భయాందోళనలో గ్రామస్తులు. ఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. సౌండ్ చేయమా ఉన్నది కాదు ఇది పెద్దది. ఓ అమ్మ సౌండ్ చేయమా పోయిద్ది లాగి పోని ఇది. పోలీస్ అమరవీరుల దినోత్సవం రోజునే పోలీసులపై బూతులతో రెచ్చిపోయిన జేసీ. నీ అంత పనికిమాలినోడు ఎవడూ లేడు, చదువు ఉంది కానీ బుద్ధి లేదంటూ తాడిపత్రి ఏఎస్పీపై రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి. మొన్న 4 రోజుల కింద ప్రెస్ మీట్ పెడతాడు. ఆఫ్టర్ అయితే దేర్ ఆర్ నో కేసెస్ అంట. అంతకుముందు 5 ఏళ్ళలో ఏమి చైనీస్ చేయకపోతే లోపలికి వేసేవాళ్ళు. నాకు తెలిసి ఇలాంటి ఏఎస్పీ ఎక్కడా లేడు. వాళ్ళు ఇంతవరకు ఏమంటారా సరే కాకి డ్రెస్ వేసుకొని కనిపించాడా ఎవరికన్నా? ఏదో పెద్ద స్టైల్గా అవుతాం వెరీ వెల్ అంట. యువర్ ఎ కవర్డ్ ఏఎస్పీ, యువర్ ఎ కవర్డ్. మీకు ఎట్లుంచారో పోస్ట్ నాకు తెలియదు. ఈ బట్టి అసలు యూఆర్ నాట్ ఫిట్ ఫర్ ఏఎస్పీ. ఏమనుకుంటున్నావు? ఒక్క రోజున కాకి డ్రెస్ వేసుకుని కంపెనీ మంచిది. నా ప్యాంట్ మాత్రం ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ ఒక షర్ట్ వేసుకొని ఊరకు తిరుగుతావా? గలాటే జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని అబ్బాయి పెరగా ఈ ఏఎస్పీ వస్తాడు. ఏఎస్పీ అట్లుంటే పోలీసులు ఎంతమంది వస్తారా? ఆడ వచ్చి వాళ్ళు వేస్తా అంటే పోయి ఇంట్లో దూరుకున్నాడు. నువ్వు అనుకుంటున్నావా ఏఎస్పీ? యు ఆర్ ద వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫెలో ఐ హావ్ నెవర్ సీన్ యు లైక్ దిస్. కాకినాడలో షాకింగ్ ఘటన. భారత్ పెట్రోలియం బంక్ లో పెట్రోల్ కి బదులు నీళ్లు నింపడంతో వాహనాలు రోడ్డుపైనే ఆగిపోయాయి. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వాహనదారులు తీవ్ర ఆందోళన చేపట్టారు. పెట్రోలియం బంక్ లో నా రాయల్ ఎన్ఫీల్డ్ 350 దాంట్లో కొట్టించాను పెట్రోల్ మొత్తం 150 రూపీస్ పెట్రోల్ అంతా వాటర్ వచ్చింది. ప్రతిదీ ఎక్కడి నుంచి 1 కిలోమీటర్ కూడా వెళ్ళలేదు. 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళేటప్పటికి బండి ఆగిపోయింది. ఏంటని చెక్ చేస్తే బండి మొత్తం ఖరాబ్ అయిపోయింది, కార్పొరేటర్ మొత్తం పోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి యాజమాన్యాన్ని అడుగుతుంటే ఏం సమాధానం చెప్పట్లేదు. మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి, మాకైతే సంబంధం లేదని అంటున్నారు. మరి మేనేజర్ ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలని మేము ఇక్కడ మధ్యాహ్నం 3 o'clock నుంచి ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మాకు సమాధానం లేదు. ఒక అతను వచ్చారు, మేనేజర్ వచ్చాడు. ఇదంతా పెద్ద సంస్థ, మీరు ఢిల్లీకి వెళ్ళి మీరు అక్కడ కంప్లైంట్ ఇచ్చుకోవాలని చెప్తున్నారు. మాకైతే సంబంధం లేదని చెప్తున్నారు. ఇలాంటి పెట్రోల్ వల్ల పబ్లిక్ చాలా మోసపోతుంది. ఇది సివిల్ సప్లైస్ వాళ్ళు ఎప్పుడైనా దాన్ని టెస్ట్ చేయాలి, ఎప్పుడు పబ్లిక్ కి మనం తెలిసేలా చేయాలి. తిరుమలలో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా తిరుమలకు విచ్చేసిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
6 ఏపీఎస్పీ బెటాలియన్ లో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. స్తూపం వద్ద పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. శాంతి కలగాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1959 అక్టోబర్ 21న లడక్ దగ్గర మన సిఆర్పిఎఫ్ దళాలు చైనా సైనికులపై వీరోచితంగా పోరాడి 10 మంది అమరులయ్యారు. వారిని స్మరించుకునేలా ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల రోజుగా ఘనంగా జరుపుకుంటున్నాం. వారి త్యాగాలను బలిదానాలను గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా స్ఫూర్తిని పొందుతున్నాం. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారు. వీరికి నివాళులర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. చూసారు కదా, ఇది వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BVD న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.